ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రధాన ద్వారం అనేది ఇప్పుడు ఇదంతా మీరు చూస్తే 10 ఫీట్లు ఉందండి. టోటల్గా మీరు చూస్తే 10 ఫీట్లు ఇది. అర్థమవుతుందా? ఇది మొత్తం హైట్ 10 ఫీట్లు. 10 ఫీట్లలో మీకు 3 భాగాలు చేస్తే ఒక భాగం పైన వదిలేసేసి 2 భాగాలు మాత్రమే మీరు డోర్ అనేది తీసుకోవాలి. ఇది రెండవ నియమం, అంటే మ్యాక్సిమం తీసుకునే నియమం ఇది. రైట్, రెండో నియమం అయిపోయింది. ఇది పార్ట్ 2 అనమాట. ఇప్పుడు పార్ట్ 3లో మాట్లాడితే మనము ప్రధాన ద్వారానికి ఖచ్చితంగా 2 తలుపులు ఉండాలి అని మాట్లాడతాం. ఇది అందరికీ తెలిసిన విషయం. రైట్, ఓకే. ఇప్పుడు ఇందులో చూస్తే మెయిన్ డోర్ ఉంది, 2 విండోస్ అనేవి లేవు. ఎందుకు అంటే ఇక్కడ అంత స్థలం లేదు, ప్లస్ లోపల కన్వీనియంట్ లేదు. కాబట్టి దీన్ని బాబు దగ్గర మనం ఎలా చేసాం ఇక్కడ ఒకసారి చూడండి. ఇది కంప్లీట్ ఒక గూడు అనమాట. ఒక గూడు మోడల్లో చేసి దీంట్లో లైట్ ఎస్టాబ్లిష్మెంట్, దీంట్లో లైట్ పెడతాము, ఇంకా మనం దీపము పెట్టుకోవచ్చు. సో ఇది ఎలా వచ్చింది ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా? సో మెయిన్ డోర్ విత్ 2 కన్నులు అనమాట. ఇవి కంపల్సరీగా పెట్టాల్సిందే. ఇది అర్థమైందా? ఇది రెండో పాయింట్ ఇది. సో మళ్ళీ ఒకసారి లాంగ్ నుంచి చూపి బాబు. సో మెయిన్ డోర్కి ఖచ్చితంగా మనం పెట్టాల్సింది ఏంటిది అంటే ఈ 2 కన్నులు చాలా ఇంపార్టెంట్. సో పార్ట్ 3 అయిపోయింది. ఇప్పుడు పార్ట్ 4లో మాట్లాడదాం. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రధాన ద్వారానికి 2 కన్నులు లేకపోతే అంధక వేద అనేది ఉంటుంది. ఈ ఇంటి లోపల ఉన్న వాళ్ళు భవిష్యత్తుని చూడలేరు. ఇది ఒక్కటే మైండ్లో పెట్టేసుకోండి. సో చెప్పులకు సంబంధించి ఆల్వేస్ లెఫ్టా రైటా అది సంబంధం లేదు, బట్ మనం చెప్పులు విడవడం మాత్రం కుడివైపు ఉండాలి. స్టాండ్ గురించి నాకు సంబంధం లేదండి, అర్థం చేసుకోండి. స్టాండ్ ఎక్కడైనా పెట్టుకోండి మీరు, కానీ మీరు విడవడం రైట్ సైడ్ ఉండాలి. సో మెయిన్ అవుటర్కి సంబంధించిన కండిషన్స్ అయితే మీకు నేను చెప్పేశాను. ఇక్కడ వరకు ఇది క్లియర్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు లోపలికి వెళ్దాం.